మీకు గుండెల జరంత ధైర్యం ఎక్కువ ఉంటేనే ఈ వార్త చూడుండ్రి. మధ్యలో భయపడొద్దు. పక్కల ఎవరన్నా పెద్దోళ్ళు ఉండేటట్టు చూసుకోర్రి. ఎందుకంటే వార్త అసొంటిది. చీకటంటే భయం లేనోళ్ళు అయితేనే వార్త చూడుండ్రి, లేకపోతే లేదు. ముందే చెప్తున్నుల్లా, మీకు అదురు జ్వరం వస్తే నాకు సంబంధం లేదు. ఇక చూడుర్రి. వామ్మో, ఇదేదో భూత్ బంగ్లా లెక్క ఉన్నది కదా. అగో గాడేదో కదిలినట్టు అవుతున్నది. అగో అగో కదులుతున్నది. అగో కూసున్నది. ఇగో గిడి ఇంకోటేదో కదిలినట్టు అవుతున్నది. వామ్మో, ఏదో భయంకరంగానే ఉన్నది. గిది భూత్ బంగ్లా లెక్కనే ఉన్నట్టున్నది. అంత చీకటి ఏటేటో ఉన్నదని అనుకుంటున్నారా? గీ వీడియో చూసినోళ్ళు ఎవరైనా గట్లనే అనుకుంటారు. కానీ ఇది భూత్ బంగ్లా కాదు, దయ్యాల కోట అంతకంటే కాదు. షెయ్యిపాటి ఏలుబడిలా, ఇందిరమ్మ రాజ్యంలా, ప్రజాపాలనలా వచ్చిన మార్పు వల్ల సర్కారు దవాఖానలల్లా కండు చెక్కుమనేటట్టు ఎలుగుతున్న లైట్ల వెలుగు అన్నట్టు. ఈడ కనబడుతున్నది కరీంనగర్ జిల్లా దవాఖానలా ఎవ్వరు పేషెంట్లు లేరేమో, అందుకే కరెంటు బంద్ చేసిరేమో అని అనుకునేరు. దవాఖానల పేషెంట్లు మా ఉన్నారు, డాక్టర్లు సుతా ఉన్నారు. పేషెంట్లకు మందులు సూదులు ఇస్తూనే ఉన్నారు. ఒక దిక్కు ఆపరేషన్లు సుతం చేస్తున్నారు. కానీ కరెంటే లేదు. కరెంట్ అన్నప్పుడు పోదా రాదా? కానీ దవాఖానలా ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు పోతే ఏం కాదు. కానీ కరీంనగర్ సర్కారు దవాఖానలా 40 నిమిషాలు కరెంటు జాడ పత్తకు లేకుండా పోయింది. దవాఖాన మొత్తం అమాస నాడు చీకటి లెక్కనే అయిపోయింది. కానీ నయ్యం, కరెంటు పోయినప్పుడు ఎమర్జెన్సీ ఆపరేషన్లు ఏం లేవు కాబట్టి ఏం కాలే. లేకపోతే ఇందిరమ్మ రాజ్యంలా కరెంటు లేక ఆపరేషన్ ఆగిపోయి గాలిలో కలిసిపోయిన రోగి పానం అని వార్తలకెక్కుదురు కావచ్చు. అయినా దవాఖానలో అసలు కరెంటే పోకుండా చూసుకోవాలి. ఒకవేళ పోయినా రెప్పగొట్టినంత సేపు జనరేటర్లు చాలు కావాలి. మరి కరీంనగర్ సర్కారు దవాఖానల జనరేటర్లు లేవా? సర్కారు పట్టించుకుంటలేదా? ఓ దామోదర రాజనరసింహ సారు, దవాఖానల మంత్రి మీరే కదూ. గీ కరెంటు ముచ్చటేందో, దవాఖానల కరెంటు పోవుడేందో, జనరేటర్లు లేకపోవడేందో జర అరుసుకోరాదు. ఎంతైనా మేమందరం నీ జనాలమే కదా, అందుకే సర్కారు దవాఖానలకు వస్తున్నాం. జర మా పానాలు గాలిలో కలవకుండా చూడు అని అడుగుతున్నారు జనాలు.